తమిళనాడులోని తిరువణ్ణామలై కొండ చుట్టూ జరిగే గిరి ప్రదక్షిణకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పౌర్ణమి రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సుమారు 14 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం వెంబడి స్థానిక వ్యాపారులు, కుటుంబాలు పూర్తిగా భక్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆక్రమణల పేరుతో స్థానికులను ఖాళీ చేయించాలని అధికారులు చర్యలు తీసుకుంటుండటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరుణాచలేశ్వర ఆలయం సమీప ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగాయని చెబుతూ కేసు హైకోర్టులో విచారణకు వెళ్లగా 554 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు కమిటీ గుర్తించింది. గిరి ప్రదక్షిణ మార్గంలోనే 3400కు పైగా ఇళ్లు, 150కి పైగా వాణిజ్య భవనాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఈ భూమిని అటవీ ప్రాంతంగా ప్రకటిస్తే తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవని, భక్తుల కోసం తామే సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. పౌర్ణమి, కార్తీక దీపం వంటి ప్రత్యేక సందర్భాల్లో అధికారులు దుకాణాలను తొలగించడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా భక్తుల రద్దీ, ఆక్రమణలు, స్థానికుల జీవనోపాధి, ఈ మూడు మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.